హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ట్రెండింగ్ వింధ్య. ఈరోజు రెసిపీ ఆంధ్రా స్టైల్లో సాంబార్ అయితే చేసుకోబోతున్నాము. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు కందిపప్పు అయితే తీసుకున్నాము. 2 గ్లాసులు కందిపప్పుని క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. హీట్ అయిపోయింది. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ వంకాయలు తీసుకున్నాము, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము. సొరకాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాము. 2 టొమాటోలు, మునక్కాయ, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఆనియన్స్, బెండకాయలు, క్యారెట్ ఇవన్నీ ఆయిల్లోకి యాడ్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిపోయింది. అన్ని కూరగాయల ముక్కలు ఆయిల్లోకి యాడ్ చేసుకున్నాము. కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఇలా ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పుని మిక్సీకి అయితే వేసుకుంటున్నాము, ఎందుకంటే సాంబార్ చిక్కగా ఉంటాయని. మీ ఇష్టం, అది మీకు ఇష్టమైతే మిక్సీకి వేసుకొని, మీకు ఇష్టం లేకపోతే పప్పు గిద్దతోనే మెదుపుకోండి. ముక్కలు అయితే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా బాయిల్ చేసుకున్నాం కదా, బాయిల్ అయిపోయాయి. పప్పును కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాము. చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి. పులుసు మీ పులుపుకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 10 minutes బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. 2 tablespoons కారం మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కాడలు అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కాడలు జ్యూస్ అయితే బాయిల్ అయిపోయింది. మేమైతే 10 rupees తీసుకున్నాం సాంబార్ పొడి. ఈ ఫుల్ ప్యాకెట్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇలా యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. మేమైతే బెల్లం యాడ్ చేసుకుంటున్నాము. మీకు నచ్చకపోతే బెల్లం అయితే స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ అనమాట. బెల్లము ఒక 10 minutes అయినా 5 minutes అయినా మనం బాయిల్ చేసుకోవాలి. అంతలోకి మనం తిరగమాత వేసేసుకుందాం రండి. ఈ విధంగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆవాయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కచ్చా బచ్చాకు దంచిన చిన్నులపాయ రెప్పలు, కరివేపాకు, ఇంగువ. తిరుగుమతని మరుగుతున్న సాంబార్లోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఆంధ్రా స్టైల్ సాంబార్ రెడీ.